రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ అంతుపట్టడం లేదు. నాలుగు మంత్రి పదవుల భర్తీకి ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఉగాది నాటికి పేర్లు ఖరారయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న లంబాడి మాదిగ సామాజిక వర్గాలు తమకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అధిష్టానానికి లేఖలు రాశాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో 4 భర్తీ చేసేందుకు ఏఐసీసీ పచ్చజెండా ఊపింది. ఇప్పటికే రాష్ట్ర కోర్ కమిటీ నుంచి అభిప్రాయాలు సేకరించిన ఏఐసీసీ సామాజిక సమతుల్యతను పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ పూర్తి చేస్తుందని పీసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మంత్రి పదవి కోసం భారీ ఎత్తున పోటీ నెలకొనగా అందులో కొందరి పేర్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక రెడ్డి, 2 బీసీలు, ఒక ఎస్సీకి మంత్రివర్గంలో చోటు లభిస్తుందని 2 రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో చెన్నూరు ఎమ్మెల్యే మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. అదేవిధంగా దేవరకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలునాయక్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ 2 సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖలు రాశారు. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే ఏఐసీసీ ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నట్లయితే ఈ లేఖలను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అర్హులైన నాయకులను ఇప్పటి వరకు ఖరారు చేయకపోతే ఈ 2 సామాజిక వర్గాలు రాసిన లేఖలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మంత్రి పదవుల కోసం అర్హులైన నాయకులను సామాజిక సమతుల్యత పాటిస్తూ ఎంపిక చేయడం ఏఐసీసీకి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి కోసం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలలో ఒకరికి పదవి దక్కడం ఖాయమని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీసీలకు 2 మంత్రి పదవులు ఇచ్చినట్లయితే శ్రీహరి ముదిరాజ్, బీర్లా ఐలయ్య, ఆది శ్రీనివాస్లలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని, ఏప్రిల్ 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా మంత్రి పదవుల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది రూపునకు వచ్చినప్పటికీ ఈ లేఖల కారణంగా మరొకసారి అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షుల సమావేశం కోసం ఇవాళ ఢిల్లీ వెళ్తున్న మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పెద్దల్ని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.